సార్ మనం ఇప్పుడు బ్యాక్ పెయిన్ గురించి చూస్తే చాలా మంది చిన్నపిల్లల నుంచే మనం ఇప్పుడు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఇవన్నీ అయితే చూస్తున్నాం. అలాగే చాలా మంది కొన్ని ఇయర్స్ గా దీన్ని ఫేస్ చేస్తున్నారు. పెయిన్ అనేది తగ్గదు. అండ్ కొంతమంది సర్జరీస్ చేసుకోవాల్సి వస్తుందని భయపడి సర్జరీస్ చేయకుండా పెయిన్ అలానే ఫేస్ చేస్తున్నారు. సో మన దగ్గర అసలు న్యాచురల్ గా సర్జరీస్ చేసుకోకుండా దీనికి ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు అమర్. స్పెసిఫిక్ గా ఈ బ్యాక్ పెయిన్, సర్వైకల్ పెయిన్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. స్కూల్ ఏజ్ పిల్లల దగ్గర నుంచే ఈ ప్రాబ్లమ్స్ అనేది కూడా ఇప్పుడు చాలా వరకు ఇంబ్యాలెన్సెస్ అంటే పెయిన్స్ అనేవి కూడా వస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా కారణాలు ఏంటంటే ఈ బ్యాక్ పెయిన్, సర్వైకల్ ఇష్యూస్ కానీ, షోల్డర్ పెయిన్స్ కానీ రావడానికి పోస్చరల్ ఇంబ్యాలెన్స్. అంటే మీరు కూర్చునే పోస్టర్స్ లాంగ్ రన్ లో రాంగ్ పోస్టర్స్ లో కూర్చున్నారు అనుకోండి, దాని నుంచి మెల్లిమెల్లిగా మీ స్పైన్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ముందుగా మీకు ఇక్కడ మీ సాక్రమ్ అనేది ఒకవేళ ఇంబ్యాలెన్స్ అయింది అనుకోండి, ఒకవేళ అప్ అండ్ డౌన్ అయినా ఏదైనా కూడా మీ లుంబార్ దగ్గర నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. మీ లోవర్ బ్యాక్ పెయిన్ అక్కడ ఇంబ్యాలెన్స్ అయితే తర్వాత మీ సర్వైకల్ ఇష్యూస్ రావడం, తర్వాత థొరాక్స్ అంతా ప్రాబ్లం రావడం జరుగుతుంది. అయితే దీనికి చాలా మంది మీరు అన్నట్టుగా కొన్ని ఏళ్ళ నుంచి నా దగ్గర 11 years 18 years నుంచి కూడా బ్యాక్ పెయిన్, స్పైన్ ప్రాబ్లమ్ తో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సర్జరీలు అంటే భయపడిపోయి అమ్మ ఇవంటే చేసుకోలేను అనేసి. అలాంటి వాళ్ళ కోసం నిజంగా అద్భుతమైనటువంటి మెథడ్స్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి థెరపీస్ ఉన్నాయి. ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. ఏ చిన్న నొప్పి లేకుండా స్పైన్ మ్యానిపులేషన్ మెథడ్స్ ఉన్నాయి, ప్లస్ దాని కనెక్టెడ్ మజిల్స్ కూడా రిలాక్స్ చేసే మెథడ్స్ ఉన్నాయి. ఎవరు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎంత క్రానిక్ ఇష్యూ ఉన్నా సరే ఈ బ్యాక్ పెయిన్ కి మాత్రం హ్యాపీగా, న్యాచురల్ గా, నొప్పి లేకుండా ట్రీట్మెంట్ మాత్రం మన దగ్గర హ్యాపీగా ఉంది.